Cinema, 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 cinema. హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. రవి సిరోర్, నివిష్క పాటిల్ హీరో హీరోయిన్లుగా ఎస్సీఆర్ దర్శకత్వంలో జి వెంకటేష్ రెడ్డి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎవరు ఎందుకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఇటీవల ఆవిష్కరించారు. అలాగే ఈ చిత్ర లిరికల్ సాంగ్ ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఆవిష్కరించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేను వస్తానని చెప్పాను. అలాగే మాతో పాటు కృష్ణరాజు గారికి 50 సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాను కాదు, ఎంత బిగ్ ఫ్యాన్ అంటే ఇంకా మా కుటుంబ సభ్యుడు మా శాస్త్రి గారు. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది ఫ్యాన్స్ని ఎంతోమంది తయారు చేశారు. ప్రతి ఒక్కరికి వెన్నుముక ఈ రోజుకి మా శాస్త్రి గారు అంటే గుంటూరు. వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, తప్పకుండా వస్తానని చెప్పాను. నేను ఈరోజు ప్రభాస్ ఫ్యాన్గా మా వెంకటరెడ్డి గారు అంటే ఎంత గర్వంగా ఉంది అంటే, ప్రభాస్ గారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆయన ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీస్తున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్. అంటే ఫ్యాన్స్లో కూడా ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఒక యాక్టర్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆశీర్వదిస్తున్నాను, మా ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే వాళ్ళంత నమ్మకంతో మా వెనక ఉండి ఒక హీరోని ఆ లెవెల్కి తీసుకెళ్ళి అంత దన్నుగా ఉంటారు వారు. ఎందుకు ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్స్లా చూసేవారు కాదు ఆయన. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా సొంత మనుషులుగా, కుటుంబ సభ్యులుగానే చూసేవారు. ప్రసన్న గారికి అందరికీ తెలుసు. ప్రజలకు కూడా మంచిగా, ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా వీరబాబు, ఆయన ఎప్పటి నుంచో మనకి బిల్లా సినిమా ఏంటి, మన ఎన్నో సినిమాలకి ఎన్నంటూ ఉండి ఎంతో సహాయం చేస్తాడు వీరబాబు. దీనికి పిఆర్ఓగా ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రసన్న గారు అన్నట్టుగా కృష్ణరాజు గారు ఎప్పుడు పిలిచేవారు చిన్న పెద్ద అని చూసేవారు కాదు. అతను వచ్చి అతనికి నేను హెల్ప్ అవుతాను అంటే ఎక్కడికైనా వెళ్ళేవారు, ఆశీర్వదించేవారు, వచ్చేవారు. అలాగే కృష్ణరాజు గారు యొక్క నమ్మకమే కాదు, ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ నేను కూడా మన ప్రసన్న గారు అన్నట్టుగా తప్పకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నేను అండదండలు అందిస్తానని కూడా చెప్తున్నాను. ఈ విధంగా మీ అందరికీ ఈ సినిమా మీ అందరూ పెద్ద హిట్ చేయాలి. ఇప్పుడే అర్థమైంది. ఇవాళ అదే కృష్ణరాజు గారు అంటే ఫ్యాన్స్గా వాళ్ళు ప్రొడ్యూసర్ అయితే అయ్యి ఉండొచ్చు. మా శాస్త్రి గారు కూడా అభిమానంతో ఆయన అభిమానిగా అటెండ్ అయినా, సో శ్యామలాదేవి గారు డెఫినెట్గా వచ్చి ఒక కొత్త ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ ఆ కృష్ణరాజు గారి స్ఫూర్తితో, ఆ కృష్ణరాజు గారి ఆశయాలతో మీరు కొంచెం కంటిన్యూగా వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటే కొంచెం మా కెమెరాలు స్టాండ్లు కూడా ఎక్కువ వస్తాయమ్మా. మీరు వస్తే ఆ సినిమాకి ప్రాపర్ ప్రమోషన్ కూడా వస్తుంది. సో మీరు వచ్చి ఆశీర్వదించితే మీతో జనరల్గా ఏంటంటే భార్యాభర్తలు శివుడు పార్వతి అంటే చెరి సగం అంటారు. సో మీలో సగం మీరు వస్తున్నారు, మీతో పాటు మీ సగం కృష్ణరాజు గారు కూడా ఉండి ఆశీర్వదిస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతాం. డెఫినెట్గా మీరు ఇంకా ముందు ఎంతోమందిని కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ సాధించాలి. కష్టపడి ఇప్పుడు ఆయన 36 గంటలు జర్నీ చేశాను, నిద్రలేదు, అయినా వచ్చాను, మళ్ళీ నైట్ వెళ్ళిపోతా అనేది ఒక హీరోగా ఆయన చూసుకున్న, ఇక్కడ సాంకేతిక నిపుణులను చూసుకున్న అందరూ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. అందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఎంతుండి మా వీరబాబు కొంచెం ఏదో పిఆర్ఓగా ఏదో చేశాను కాకుండా కొంచెం ఓన్ చేసుకున్నట్టుగా ఇదేదో తన సొంత ప్రాజెక్ట్ లాగా కష్టపడ్డాడు. సో ఇంతమంది ఉండారు. ఇక మా ప్రసాద్ రెడ్డి గారిని చెప్తే మా రాడికల్, మా సినిమా ఫీల్డ్కి రెబల్ స్టార్ కృష్ణరాజు అయితే ఆయన మాకు రాడికల్ క్యాండిడేట్.
ఆయన సెన్సార్ ఆఫీస్లో సెన్సార్ లంచాల మీద సెన్సార్ ఆఫీసర్ నేను సెన్సార్లో చూసేవాళ్ళని కూడా సిబిఐకి పట్టించి జైలుకు పంపించిన క్యాండిడేట్. సో అది ఒక రెబల్ స్టార్ సతీమణికి ఆవిడ ఆశీస్సులు అంటే వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్గా ఆయన రాడికల్ ఇంతమంది ఉన్నారు. సో ఇవన్నీ అంత అందులో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, మామూలు జిల్లా వాళ్ళు, ఒకటే జిల్లా వాళ్ళు అంట. మళ్ళా శ్యామలాదేవి గారు ఇప్పుడు మొన్న కూటమి గెలుపులో చాలా చోట్ల ఆవిడ ప్రచారం చేసి ఇవాళ శ్రీనివాస్ వర్మ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ అవటానికి కానీ, ఒక రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ్యుడు అవటానికి కానీ, కూటమి ఇవాళ విజయం సాధించడానికి కూడా ఆవిడ వంతుగా ఆవిడ డెఫినెట్గా అన్ని చోట్లకి వెళ్ళి ఆవిడ సాయం చేయడం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారానికి కూడా దగ్గరుండి ఆవిడ ఆశీర్వచనాలు కూడా అందించడం జరిగింది. సో ఇలాంటి ఆశీర్వచనాలు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరో ఎందుకు కూడా కూటమి సక్సెస్ లాగానే ఇది కూడా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సదన్ ప్రియాంక ప్రసాద్ జంటగా రూపొందుతున్న చిత్రం ప్రయాణ గోదారి. డైలాగింగ్ సాయి కుమార్ ఇందులో పెద్ద కాపుగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకుడు, పారమల్ల లింగయ్య నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కాగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. నియోజకవర్గ వాస్తవ్యుడు పారమల్ల లింగయ్య గారికి ప్రణయ గోదావరి సినిమా నిర్మాత మరియు డైరెక్టర్గా వహించి ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా రంగంలో ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఇటువంటి వ్యక్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా నా సహకారం కూడా లింగయ్య గారికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావాలని, ప్రేక్షకుల మన్ననలు పొంది సక్సెస్ కావాలని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమాలు ఇంకా లింగయ్య గారి చేతుల మీదుగా నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ భారతీయుడు 2. సుభాస్కర్ నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మీ మూవీ సంస్థలు దక్కించుకున్నాయి. కాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఘనంగా నిర్వహించారు. టైం తర్వాత హైదరాబాద్ వచ్చాను, స్పెషలీ ఫిల్మ్ కోసం. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నా మీద నమ్మకం పెట్టినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రీమ్. ఎప్పుడూ ఆలోచించలేదు దట్ ఐ ప్లే అ పార్ట్ ఇన్ భారతీయుడు 2. సో చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ సార్,
Brahmanandam garu cheppinattu, we've all grown up watching his films. I'm a huge fan. I must have seen Chachi 420 some 50 times. So it's completely like a dream to share screen space with you, sir. So thank you so much for this experience. Siddharth, you've been a great co-star. So much fun to work with. Can't wait to collaborate again. Of course, we have the next one. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవడరా అని అడిగితే కమల్ హాసన్ అని చెప్పేవాడిని. ఈ 20 సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, ఉంగళోడ ఫేవరెట్ యాక్టర్ యార్, ఆప్కా ఫేవరెట్ యాక్టర్ కౌన్ హే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగినా ఫస్ట్ ఆన్సర్ కమల్ హాసన్ అని వస్తుంది. అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను, మీ ముందు మాట్లాడతాను, వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను. ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. చాలాసార్లు ఊహించుకున్నాను, కానీ ఆ ఊహ, ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థించాను అండ్ అది నిజమైంది. కమల్ హాసన్ గారు, ఐ లవ్ యూ వెరీ 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 మచ్ అండి. నేను ఇవాళ ఒక నటుడుగా ఈ ప్రపంచం ముందు నా నటనతో, నా కాన్ఫిడెన్స్తో, నేను కూడా నన్ను సరస్వతి పుత్రుడు అంటాను, కానీ సరస్వతి పుత్రుడికి పేరు పెట్టింది మీరు, మార్గం చూపించింది మీరు. అలాంటి మీరు నాకు ఈ సినిమాలో ఈ చోట ఇచ్చినందుకు, నేను మాట్లాడడానికి, నేను పర్ఫామ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు, నేను చనిపోయే వరకు కలలు కనటం నేను మానేయను అనే ఒక నమ్మకం నాకు ఇచ్చింది మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ సార్. I will always be your student and you will always be my favorite actor. భారతీయుడు 2 28 సంవత్సరాల ముందు వచ్చిన ఒక సినిమా, తెలుగు సినిమా చలనచిత్ర హిస్టరీలో మర్చిపోలేని ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి భారతీయుడు. నేను ఎప్పుడు శంకర్ గారితో చెప్తాను, బాయ్స్ టైం నుంచి చెప్తూ వస్తున్నాను, శంకర్ గారు చెన్నై నుంచి తన ప్రస్థానం మొదలెట్టారు, కానీ తెలుగు ప్రేక్షకులకి శంకర్ గారు ఆల్వేస్ ఒక తెలుగు డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రపంచంలో ప్రతి చోట ఆదరణ ఉంటుంది, మర్యాద ఉంటుంది, ప్రేమ వస్తుంది, కానీ తెలుగు ప్రేక్షకులు శంకర్ గారికి ఇచ్చిన ఆ స్థాయి, ఆ స్థానం అది ఇంకెవరికి వాళ్ళు ఇవ్వలేదు. అండ్ అలాంటి భారతీయుడు సినిమాకి ఒక సీక్వెల్ ఉన్నప్పుడు అదే శంకర్ గారు అంతే హార్డ్ వర్క్తో, అంతే మైండ్ బ్లోయింగ్ ఇమాజినేషన్తో, ఎవరు అనుకోలేని విజువల్స్తో, ఎవరు క్రియేట్ చేయలేని పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. భారతీయుడు 2 జూలై 12 రిలీజ్ అవబోతుంది. ఇది నాకు మాత్రం కాదు, ఇప్పుడు ఉన్న మన బ్రతుకుతున్న ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫిలిం. ఈ సినిమా మాట్లాడే విషయాలు రేపు వచ్చే జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ లెసన్స్గా మారుతాయి. మంచి సినిమాలకి అదే రికగ్నిషన్. అండ్ ఈ సినిమా కోసం ఈ 6 years నుంచి చాలామంది టెక్నీషియన్స్, చాలామంది యాక్టర్స్ వాళ్ళు 200% ఇచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ లైకా సుభాస్కరన్ గారికి, అట్లాగే రెడ్ జాయింట్ మూవీస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఇంపాసిబుల్ డ్రీమ్ని పాసిబుల్ చేసింది వాళ్ళు. సో థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్. ఈ బిగ్ ఫిల్మ్స్ అట్ ఎ టైం ఫ్లోర్లో జరుగుతుందండి. ఒక్కొక్క మూవీకి ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 అన్ని మూవీకి ఆయన ఎంత థింక్ చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు. అన్ని క్యారెక్టర్ నేను అనిపిస్తున్నా అంటే నేను ఎలా పర్ఫామ్ చేయాలి, నాకు ఎలాంటి టిప్స్ ఇవ్వాలి, నా లుక్, నా హెయిర్ ఎలా ఉండాలి, అది నా మేనరిజంలో ఎలా ఉండాలి. ఆయన లోపల పెద్ద యాక్టర్ ఉన్నారు. బ్రహ్మానంద గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఒక్కొక్క యాక్టర్తో ఎలాంటి పర్ఫార్మెన్స్ తీయాలి అని తెలిసిన గ్రేట్ మెజిషియన్ సార్. అది ఫెంటాస్టిక్ అండి. ఇండియాలో ఇలాంటి డైరెక్ట్ చూడడం కుదరదండి. అంత పెద్ద ఎఫర్ట్ అండి అది.
ఒక్క బ్రహ్మాండమైన మూవీ చేయడం కుదురుతుంది, కానీ ఇప్పుడు 3 బ్రహ్మాండమైన మూవీ చేసి రెడీ చేసి పెట్టున్నారు సార్. ఇప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నారు, 1 by 1 బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూనే ఉన్నదండి. అన్ని మూవీలు మీకు హ్యాపీ ఇస్తుందండి. ఎందుకంటే కమల్ గారు చేసిన భారతీయుడు మళ్ళీ రావడం అందరికి పండిగే చేసుకునింది. అంత 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 ఎఫర్ట్ ఉందండి. మనందరూ హ్యాపీగా ఇప్పుడు ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్లో నేషనల్ ఫ్లాగు అండ్ ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చింది కదా మనందరికీ. అలాంటి మంచి విషయం ఈ మూవీలో ఉంది. హీల్ ఇండియా, హీల్ ద వరల్డ్ అండ్ ఇండియా ఇస్ ద బెస్ట్. వీ హ్యావ్ టు మేక్ ద గ్రేటెస్ట్ ఇండియా అని ఒక మంచి ఎమోషనే మన అందరిలో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు 20 years తర్వాత. డెఫినెట్గా థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ యువర్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ టాలెంట్ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ నాలెడ్జ్. అండ్ చెప్పడానికి మాట లేదు సార్. అంత ఈ ఇద్దరు పెద్ద పిల్లర్లా ఈ మూవీలో ఉన్నారు సార్. అది చెప్పడానికి మాటలు చెప్పడం కుదరదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే. కానీ ఒక్కొక్క ఫిలిం అయిన తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు. 2.0 టైంలో నాకు స్టోరీ కరెక్ట్గా సెట్ అయింది. సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే, భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు, ప్రొఫైల్ పిక్చరు, ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైలు, కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్. అది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ ఎంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. అలాగే 25 సంవత్సరం తర్వాత ఈ పార్ట్ 2 చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ బంప్స్. మీకు కూడా అది వస్తుంది నమ్ముతున్నాను నేను. అది మాత్రం కాదండి, ఇప్పుడు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ఆయన కమల్ గారు నాకు బాగా తెలుసు. కానీ ఆ గెటప్లో వచ్చేస్తే అబ్బా భారతీయుడు వచ్చేస్తారు అని ఒక రెస్పెక్ట్, ఒక భయం, ఒక కాన్షియస్ ఉంది. మనం ఇక్కడే తిరుగుతున్నారు మన భారతీయుడు అని. ఎన్నిసార్లు చూస్తే భారతీయుడే దగ్గర ఉండేటట్టు ఒక ఫీలింగ్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఐ గాన్ త్రూ దాట్. We broke the language barrier with art. No politics could untie that stitches made by artists as great as K. Vishwanath garu, K. Balachandra garu and Shankar garu. అలాంటి స్టిచెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్. సో వెన్ వీ సే కమ్ బ్యాక్ ఇండియన్, అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత, మనముడు రావాలి. అండ్ దే విల్ కమ్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్ వేర్ శంకర్ గారు హ్యాస్ అడ్రస్డ్ ఇట్ నాట్ ఓన్లీ ఈ లంచం. ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి. అలాంటి ప్రపంచ భాష ఉందా మరి? ఎక్కడ కూడా లేదు. సో అది ఉంది కాబట్టి 28 years తర్వాత Indian 2 is still relevant. We have no thanks for them. They are the subject and we'll keep attacking them.
And that is the idea of this film. ఇది మీ పిక్చర్ చూసుకోండి అని చెప్పటం ఈజ్ నాట్ ఎగ్జాజరేషన్. ఇది మీ పిక్చరే, మీరు అర్థం చేసుకోవాలి. The story talks to you. I'm very glad I am part of a film like this 28 years later. దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ, ఇండియన్ ఆడియన్స్కి థ్యాంక్ యూ. Without which it won't be possible. ఒక ఇంటర్వ్యూలో సముద్రకని గారు చెప్పారు, ఫస్ట్ ఇండియన్లో ఒక చిన్న పాత్ర అయినా దొరుకుతుంది, క్రౌడ్లో ఒకడుగా రావాలని ప్రయత్నం చేశాను, దొరకలేదు అన్నారు. ఐఎమ్ జస్ట్ దెన్ హౌ గ్రేట్ఫుల్ ఐ షుడ్ బి ఆఫ్టర్ 28 years. ఐఎమ్ నాట్ ఓన్లీ గెటింగ్ ద సేమ్ డైరెక్టర్, but I'm getting the same. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.